హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ దినము కూడా మీ అందరితో మాట్లాడాలని, చక్కని మాట మరి మీ అందరితో పంచుకోవాలని, నన్ను మీ అందరూ మనందరము మరి దేవాది దేవుని సన్నిధానంలో మరి అతని ఆత్మతో మరి సత్యముతో మరి ఆ యొక్క ప్రేమతో మనము నింపబడాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట, పిండే కొలది రొట్టె. నువ్వు కొంచెము పిండేస్తే కొంచెము రొట్టె, ఎక్కువగా పిండేస్తే ఎక్కువగా రొట్టె. హల్లెలూయా. ఎక్కువగా రొట్టెలు. అయితే దేవుడు ఇక్కడ కొన్ని విషయము మనకి దేవుడి దినము మాట్లాడుచున్న మాట ఏదంటే, మనము గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. అయితే ఇక్కడ ఎంతో మంది ఏమనుకుంటారంటే, ఈ మాట ఏదంటే నా యొక్క కానుకలు, నా దశమ భాగం గురించి అనుకుంటారండి. హల్లెలూయా. ఈ యొక్క కానుకలు, దశమ భాగము అన్నీ అది ఉన్నదే, ఎప్పటికీ ఉంటుంది. ఈ యొక్క సంఘములు ఎప్పటి వరకు ఉంటాయో, మన ప్రార్థనలు ఎప్పటి వరకు ఉంటాయో, ఈ భూమి ఆకాశం తరిగిన వరకు మనం ప్రార్థనలో ఉంటాం కాబట్టి, ఆ సంఘాల్లో ఉంటాం కాబట్టి, ఆ సంఘాలకి మనం హెల్ప్ చేస్తూనే ఉంటాము. అది దేవుని యొక్క మాట ఏదంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును. ఈ విత్తినది ఒకసారి మనం గమనిద్దాం. హల్లెలూయా. ఇదే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ ఎంత సమర్పణ ఉంటే మరి అంత ఆశీర్వాదము మరి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ యొక్క ఎంత సమర్పణ ఉంటే అంత నీ యొక్క ఆశీర్వాదం అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడుచున్న మాట మనము ముందుగా మనం తెలుసుకున్న, మనుషుడు ఎంత విత్తునో ఏమి విత్తునో ఆ పంటే కోయననేసి. మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు, నీ హృదయము మరి ఎంత సమర్పణగా నువ్వు ఏర్పరచుకున్నావో అంత నీకు ఆశీర్వాదం అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ డబ్బుల గురించి రాలేదండి, నీ హృదయం గురించి ఇక్కడ వచ్చింది. ఇక్కడ ధనం గురించి రాలే, నీ యొక్క ఎంత సమయం నువ్వు దేవునికి ఇస్తున్నావో అది వచ్చిందండి. హల్లెలూయా. అయితే ఎంత సమర్పణ ఉంటే అంత ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. అయితే దేవుడు ఇక్కడ మనకి మాట్లాడుచున్న మాట ఏంటంటే, పిండి కొలది రొట్టె. పిండి ఎంత వేసావంటే అంత రొట్టె. ఇది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే మనుష్యుడు ఏమి విత్తునో అది కోయాలి. మనం ఎలాగ విత్తుతున్నామో అది మనం ఆ పంట కొయ్యాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకుంటే ఇక్కడ మనకు ఉదాహరణకు మనకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏదంటే, పిండి కొలది రొట్టె. నువ్వు ఇంత పిండేస్తే ఇంత రొట్టె, మరి ఎక్కువగా పిండేస్తే ఎక్కువగా రొట్టె. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఎంత నీ జీవితంలో సమర్పణ ఉన్నదని దేవుడు ఇదని మాట్లాడుచున్నాడు. మనం చూడండి, ఎంత విత్తితే అంత పంట కోస్తాం, తప్పకుండా కోస్తాం మనం. హల్లెలూయా. ఇక్కడ 2 కొరింథీయులు మరి 9వ అధ్యాయము 6వ వచనంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు. ఈ దినంలో మరి ఎలాగున్నదంటే, మనము ఏదో మనం చేస్తున్నాము, ఏదో ఒక మాట చేస్తున్నాము, ఏదో ఒక పని చేస్తున్నాము, ఏదో ఒక కార్యం చేస్తున్నాము, దాంట్లో మనకి ఆ శ్రద్ధ ఉండదండి. శ్రద్ధ ఉండదు. మనకి మనము చూపించుకోవడానికి ఆ శ్రద్ధ ఉంటుంది, కానీ మనము దేవుడికి ఎంత శ్రద్ధగా మనం చేస్తామో అది మర్చిపోతున్నారు ఈ దినము దేవుని మాటలు. అయితే ఎంత విత్తితే అంత పంట నువ్వు కొయ్యగలవు అంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోస్తాడు. నీ యొక్క జీవితంలో ఏ ప్రార్థన, మొదటిగా నీ ప్రార్థన, ఇది ధనము గురించి రావడం లేదండి. ఇక్కడ మాట మాట్లాడుతున్నాడు, నీ హృదయము ఎంత దేవునికి నువ్వు ఇస్తున్నావు, నీ హృదయము ఎంతసేపు దేవుని సన్నిధానంలో గడుపుతున్నావు, నీ యొక్క జీవితము ఎలా నువ్వు దేవునిలో నడుపుతున్నావు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి సమయము, ఎంత నువ్వు సమయం దేవుడికి ఈ దినము నువ్వు ఇస్తున్నావు అని ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత విత్తితే అంత. ఇది విత్తనము అనుకుంటున్నావు కానీ కాదండి, ఇది నీ యొక్క హృదయం యొక్క ఆశ. హల్లెలూయా. ఈ యొక్క హృదయము నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు, ఈ దినము ఎంత విత్తుతున్నావు నువ్వు దేవుని కోసము, ఎంత నువ్వు ఆ యొక్క ప్రతిఫలము నువ్వు పొందుకుంటున్నావు ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు. మరి ఎంత విశ్వాసము మరి ఉంటే అంత వాక్యము. హల్లెలూయా. మరి నీకు ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే, రెండవది, ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యము. ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యం. విశ్వాసం మీద పిండి కొలది రొట్టె. నీకు ఎంత విశ్వాసం ఈ దినము నీకు దేవుని పట్ల నువ్వు చూపెడుతున్నావని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం విశ్వాసముగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎక్కడ? లోకములో. దేవుని దగ్గర లేరండి విశ్వాసంగా. విశ్వాసం అంటే
దేవుని దగ్గర కొంతసేపు ఆ 2 గంటలే వాళ్ళకి మత వస్తుంది, 2 గంటలే వాళ్ళకి మత వస్తుంది. ఎక్కడంటే దేవుని దగ్గర ఉన్నప్పుడే విశ్వాసం, తర్వాత కనబడదు మనుషులకి. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యమని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మత్తయి గ్రంథము 9వ అధ్యాయం 29లో మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. నువ్వెంత ఇక్కడ అన్నారు కదా, పిండే కొలది రొట్టె, నువ్వు ఎంత దేవుని కోసము నువ్వు ప్రాధాన్యపడుతున్నావో అంత నీకు మరి ఆ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. ఎలాగంటే ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యములు జరుగుతాయి. ఇక్కడ చూడండి, నీ యొక్క నమ్మిక చొప్పున మీకు మరి కలుగునుగాక అన్నాడు. విశ్వాసము ద్వారా మరి ఎవరైతే ఏ నమ్మకముగా ఉన్నారో దినము ఆ నమ్మకం పట్టి దేవుడి యొక్క కార్యములు మీరు చూడాలి. హల్లెలూయా. ఇప్పటికీ ఆనాటి కాలంలో ఎంతో మంది ఆ నమ్మకం పెట్టుకొని, ఆ విశ్వాసం పెట్టుకొని మరి దేవుని దగ్గర గడిపారండి. అదే విధముగా ఏది పోలేదు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే ఉండి, ఎంత విశ్వాసం ఉన్నది నీకు, దేవుని పట్ల ఎంత విశ్వాసంగా నువ్వు ఉంటున్నావు, మీ నమ్మకం చొప్పున నీకు అది కలుగుతాయి. హల్లెలూయా. మన నమ్మకం ఎంత ఉన్నది దేవునితో, అందుకుంటే ఎంత మరి పిండె కొలది నీకు రొట్టె దొరుకుతుంది. నీ నమ్మకం ఎంత ఉన్నది, ఆ నమ్మకం నీకు కావాలి. మరి ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత విశ్వాసము ఉంటే నీకు అంత కార్యములు ఇక్కడ అవుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసముగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి. చూడండి, పిండె కొలది రొట్టె మతించుకోండి. ఈ పిండె నువ్వు ఇంతే వేస్తున్నావు, ఇంతే రొట్టె. నీలో ఎంత ఎక్కువగా పిండి నువ్వు ఆ యొక్క గిన్నెలు వేస్తున్నావో అన్ని రొట్టెలు నీకు తయారవుతాయి. అయితే ఇక్కడ నీ విశ్వాసంపై దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత సమర్పణ ఉంటే అంత మరి నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి నీకు దొరుకుతుంది. అయితే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈ దినము మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈ దినము నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావా? చేయడం లేదు. ఎందుకంటే దేవుని మాట అపార్థం చేసుకుంటున్నాం మనం. ఈ దినము విశ్వాసం ఎక్కడున్నది? నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనే లేదు. సమయం ఎక్కడున్నదండి? సమయం లేదు. మనుషుల గురించి ప్రార్థన చేయడానికి, నీ సొంత వారి గురించి ప్రార్థన చేయడానికి నీ సమయం లేదు. అందుకుంటే దేవుడు అన్నాడు, ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి నువ్వు పొందుకుంటావు, దేవుని నామములో నువ్వు పొందుకుంటావు. అందుకుంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. పిండే కొలది రొట్టె, నీకు ఎంత పిండి వేస్తావు అంత నీకు రొట్టె దొరుకుతుంది. ఇక్కడ ప్రార్థన కూడా అదే అన్నాడు. ఎంత ప్రార్థన ఉంటే అంత నువ్వు శక్తి పొందుకుంటావు. ఆ శక్తి ద్వారా నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా అది విడుదల జరగాలి. ప్రవక్తలు వచ్చి నీకు విడుదల చేస్తారని కాదు, నీ ప్రార్థన విడుదల అవుతుందండి ఇక్కడ. అందుకని అన్నాడు, ఎంత ప్రార్థన ఉంటే అంత నీకు శక్తి దొరుకుతుందని. ఇక్కడ 4వ విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత వాక్యం ఉంటే అంత స్థిరత్వము. ఎంత వాక్యం ఉంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు 119వ అధ్యాయంలో మరి 105లో నీ వాక్యము నాకు పాదములకు దీపము. ఎంత వాక్యము లేకపోతే నీకు వెలుగుగా ముందుకు నడుస్తున్నాడు దేవుడు. ఎంత వాక్యము లేకపోతే నీకు వెలుగుగా దేవుడు నీతో నడాలని ఆశపడుచున్నాడు. నీలో వాక్యముగా నిలకడగా ఉండాలి. నువ్వు ఎంత నీ యొక్క వాక్యం ఉంటుందో అంత నువ్వు బలము పొందుకుంటావు. ఆ యొక్క వాక్యం ఏమంటాడు ఇక్కడ, నీ వాక్యము నా పాదములకు దీపము. మనకు అందరికీ తెలిసిన వాక్యాలు, కానీ మనం నడము. దేవుడు ఇదను నీతో మాట్లాడుచున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి అంటాడు, ఎంత సమర్పణ ఉంటే అంత దీవెన నీ జీవితంలో దొరుకుతుంది. ఎంత సమర్పణ ఉంటే అంత దీవెనలు కావాలి నీకు. హల్లెలూయా. అందుకుంటే నీ వాక్యం ఉన్నదా? వాక్యం ఉంటే ఆ సమర్పణ కూడా నీ జీవితంలో రావాలి. అయితే ఎంత సమర్పణ ఉంటే అంత దీవెన. రోమీ గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయము 1వ వచనము, సజీవ యాగముగా నా శరీరము సమర్పించి, శరీరములను ఆయనకు సమర్పించుడు అంటున్నాడు. ఇంకా శరీరం అంటే శరీరాశలే ఎక్కువ. మనకి శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, ఆలోచన యాత్రలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి నీకు ఆలోచనలే. ఈ యొక్క ఆశలు మరి తెరవండి. నీకు ఆశ చంపనివ్వదు, మరి నువ్వేమో ఆశకు చంపవు.
హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎంత సమర్పణ ఉంటే అంత దీవెనలు నీకు దొరుకుతాయి. నీ సమర్పణ మీదే ఉన్నది పిండే కొలది రొట్టె. హల్లెలూయా. అయితే నువ్వు ఈ దినాలలో నువ్వు ఎంత సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించిన మన హృదయాలు ఎప్పుడు మనం సమర్పించుతాం? ఇంకా సమయం లేదండి, ఇంకా సమయం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ కార్యములు నువ్వు చేస్తున్నావు? ఇదిగో నేను నీ చేతి నుండి ఏది వస్తుంది నాకు? ఇదిగో ఈ యొక్క ఇంత పిండి అయితే ఇంత కొలది రొట్టె దొరుకుతుంది నీకు. ఇంత పిండి అయితే ఇన్ని రొట్టెలు నీకు దొరుకుతాయి. ఇక్కడే మనం తెలుసుకోవాలండి. హల్లెలూయా. ఎంత సమర్పణ మన జీవితంలో ఉంటే అంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మన సమర్పణ మొదటిగా. హల్లెలూయా. అందుకుంటే ఎంత సమర్పణ ఉంటే అన్ని దీవెనలు నీ జీవితంలో జరుగుతాయి. సమర్పణ ఉండాలి దేవుని కోసం. సమర్పణ. హల్లెలూయా. అన్ని విషయాల్లో మనము ఈ యొక్క సమర్పణ అన్ని విషయాల్లో మనము ఉండాలి. మన ప్రేమ విషయములో, దేవుని కోసము, దేవుని సన్నిధానములో, ఇతరుల కోసము, ప్రతి ఒక్క స్థలములో నువ్వు సమర్పణ అనేది ఒకటి మన జీవితంలో ఉండాలండి. హల్లెలూయా. అయితే ఎంత ప్రేమ ఉంటే అంత మరి ఐక్యత నీకు దొరుకుతుంది. నువ్వు ఎక్కువ మందితో ప్రేమగా ఉండాలి. మనసును చూసుకొని ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం కాదండి. యేసు ప్రభు వాళ్ళకి కనిపించాలి. మనలో యేసు ప్రభు కనబడాలి. మన హృదయంలో, మన యొక్క నేత్రములో, మన ముఖంలో యేసు ప్రభు కనబడాలి. మనం వాళ్ళకి ఎంత ప్రేమిస్తున్నాం మనం తెలుసుకోవాలి. ఎదుటిన్న మనిషికి మనము ప్రేమించకపోతే మన ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు మనకి యాక్సెప్ట్ చేయడండి. అలాగే అందుకుంటే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు, నీ యొక్క శత్రువుని ప్రేమించు అంటున్నాడు. ఇవెందుకు మనకు చెప్పాడు? కాబట్టి ఎంత ప్రేమ ఉంటే అంత ఐక్యత నీకు మరి దొరుకుతుందండి. 1 పేతురు 4:8 ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన కల్ముషము లేని, ఆ కల్ముషము ఉండకూడదు ఆ ప్రేమలో. ఆ ప్రేమ మనము చూపెట్టాలి. మనం సంఘంలో ఉన్నా, మనం ఇంట్లో ఉన్నా, మనము ఇతరులతో మాట్లాడినా, ఎక్కడ పని చేసినా, ఏ స్థలంలో పని చేసినా, అన్ని స్థలాల్లో దేవుడు నీతో ఉంటాడు. అందుకుంటాడు ఎంత ప్రేమ ఉంటే అంత నీకు మరి ఐక్యత నీకు దొరుకుతుంది. నువ్వు మంచిగా ప్రేమింటే నీకు చిన్నది ఏదైనా అపాయం జరిగిందంటే ఈ మనుషులు అందరూ వస్తారండి నీ దగ్గరికి ప్రేమ చూపెట్టడానికి. ఎందుకంటే నువ్వు ప్రేమించిన మనిషివి కాబట్టి. చెడ్డోడైతే అందరూ పోయినాడు అంటాడు, కానీ నువ్వు ప్రేమ చూపెట్టిన మనిషివి కాబట్టి నీ దగ్గర అందరూ వస్తారు, నిన్ను ప్రేమిస్తారు. ఆ సమయంలో నీకు ఆదుకుంటారు. దేవుడే ఆదుకుంటాడు, దాన్ని దేవుడు పంపిస్తాడు మనుషులకి. హల్లెలూయా. అయితే ఒకని ఎడల ఒకడు మరి మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి 1 పేతురులో మరి దేవుడు ఇదను నీతో మాట్లాడుచున్న మాట ఏదంటే పిండి కొలది రొట్టె. నువ్వు ఎంత పిండి వేస్తావో, ఎంత నువ్వు మనుషులకి ప్రేమ నువ్వు చూపెడతావో అంత నీకు కూడా దేవుడు ప్రేమ చూపెడతానని ఇక్కడ మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎంత దేవునికి దగ్గర అవుతామో మనము మరి అంత ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. దేవాది దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుచున్నాడు. పిండే కొలది రొట్టె. హల్లెలూయా. అయితే మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. అయితే ఎంత సమర్పణ నీ జీవితంలో ఉంటే అంత ఆశీర్వాదం కూడా నువ్వు తీసుకుంటావు. దేవుడి దాన్ని మాట్లాడుతాను. ఈ మాట మతించుకోండి. పిండే కొలది రొట్టె. నువ్వు సమర్పణగా ఉంటున్నావో, ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎంత నీలో వాక్యం ఉంటుందో, ఎంత విశ్వాసముగా ఉంటున్నావో, ఎంత నువ్వు విత్తుతున్నావో, హల్లెలూయా, ఎంత ప్రేమ నువ్వు చూపెడుతున్నావో, మరి ఎంత సమర్పణ నీ జీవితంలో ఉన్నదని దేవుడు ఇదను మాట్లాడుచుండు. పిండే కొలది రొట్టె. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. మరి యాకోబు పత్రికలో 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చును. ఎంతోమంది అండి వస్తారు. దేవుని దగ్గరికి రావాలంటే చాలా కష్టం వాళ్ళకి. ఏమనుకోవద్దు, నేను మాట్లాడుతున్నాను, సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని దగ్గరికి రావాలంటే మనుషులకి పాస్టర్లు ఫోన్లు చేయాలి, వాళ్ళకి మెసేజ్లు పెట్టాలి. దేవుని దగ్గరికి రావాలంటే పరిస్థితి ఎలాగున్నది మన దేశంది. దేవుని యొక్క సన్నిధానంకు రావాలంటే ఇవనంతా పులుసుకొని పోస్టర్లు వేసి అన్ని చేస్తే అప్పుడు వస్తారు. 11 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తారు? 11:30, 12కు వస్తారు. దేవునికి అంతా మన పిండే కొలతలో వేయడం లేదు. మన పిండి కొలది మనం వేయడం లేదు. మనము పిండి ఎక్కువ వేయడం లేదు. నువ్వు ఎంతే వేసుకుంటున్నావేమో అది ఎవరికి చాలదండి. ఇంటిలో నువ్వు ఎంత వేస్తే రొట్టెలు అవుతాయా? 5 మంది ఉంటే ఇంత పిండిలో అవుతుందా? ఎక్కువగా వేయాలి.
అప్పుడు నువ్వు ఆ రొట్టెను అందరికీ నువ్వు తినబెట్టగలవు. అయితే ఎంత సమర్పణ ఉంటే అంత ఆశీర్వాదం నువ్వు తీసుకుంటావు. అలాగే ఎంత విత్తితే అంత పంట కోస్తావు. ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. మరి ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి నీకు దొరుకుతుంది. మరి ఎంత వాక్యం ఉంటే అంత స్థిరత్వము నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ఎంత సమర్పణ ఉంటే మరి దీవెనలు, ఎంత ప్రేమ ఉంటే అంత మరి నీకు ఆ యొక్క ఐక్యత నీ జీవితంలో ఉంటుందని దేవుడు మాట్లాడుతాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవునికి దగ్గర అవుతావంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఎంత దేవునికి దగ్గర అవుతామో అంత ఆశీర్వాదం మనం పొందుకుంటామని దేవుడే మాట్లాడచ్చు. అందుకని నీ పిండి కొలది నువ్వు రొట్టె నువ్వు దినము రెడీ చేసుకోవాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. నీవు ఎంతగా దేవుని సన్నిధానంలో ఉండాలనుకుంటావో అంతగా దేవుడు నీ కుటుంబంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరి మాట. హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని సన్నిధానంలో ఉండాలనుకుంటే మరి అంతగా దేవుడు నీ కుటుంబంలో ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ చిన్న వాక్యము మీరు విని మరి దేవుడి యొక్క ఆ పరిశుద్ధ వాక్యము మీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలి. మరి పిండి కొలది రొట్టె నువ్వు ఎలాగ నీ జీవితం ఇస్తున్నావు దేవునికి, ఎంత సమర్పణ ఉంటే నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావో, మరి ఎంత సమర్పణ ఉంటే అంత ఆశీర్వాదం నువ్వు తీసుకోవాలో అది నీ మీద డిపెండ్ దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం గొప్ప కార్యములు చేసి మంచి పంటలతో, మంచి ఈవులతో మీ జీవితంలో దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యంతో మీరు బలపడతారని, ఈ చిన్న వాక్యము మీ అందరికీ షేర్ చేయాలని ఆశతో మరి యొక్క వాక్యము ముగిస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. నీ యొక్క కృపని, మహిమని, సమాధానము మాతో ఉంచిన దేవా, పిండె కొలది రొట్టె నీ జీవితంలో, బిడ్డల జీవితంలో ఈ యొక్క పని తండ్రి నువ్వు వారి జీవితంలో చేయతండి. ఆ విశ్వాసము బిడ్డల జీవితంలో చేయతండి. ఇదిగో తండ్రి, ఆ ఎంత పంట కొయ్యాలో వారికి నువ్వు చూపెడుతండి. స్తోత్రున్నాను తండ్రి. వారు విశ్వాసముగా నీ యొక్క కృపతో, నీ ప్రేమతో బిడ్డల జీవితాలు తండ్రి సరిచేయతండి. ఇదిగో తండ్రి, ఎంత తండ్రి స్తోత్రున్నా సమర్పణ ఉంటే అంత ఆశీర్వాదం అని నువ్వు మాట్లాడు. అవును తండ్రి, బిడ్డల సమర్పణ జీవితం బిడ్డల జీవితం వీతండి. వారి జీవితాల్లో సమర్పణ అనేది ఒకటి దయచేతండి. స్తోత్రున్నాను. ఇదిగో తండ్రి, ఆ యొక్క మాడు బారిన ఆ యొక్క భూముల వలె కాదు తండ్రి. స్తోత్రున్నానా, నీ యొక్క కృపతో తండ్రి నీరిపోయి ఆ పంటలు తండ్రి గొప్పగా నువ్వు నడిపించు. వారి గృహాల్లో శాంతి సమాధానం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యం దయచేయి. బిడ్డలందరికీ ఇదిగో ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలకి నీ సహాయం నువ్వు దయచేయి. బిడ్డలందరికీ నీ యొక్క వాక్యముతో నువ్వు బలపరుచుతావని, నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మరి వాక్యంతో మనం అందరం కలుద్దాం. అప్పటి వరకు అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.